కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గురుకుల విద్యాలయాల్లో సీటు ఇప్పిస్తామని 26 మంది విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ఓ వ్యక్తి మంత్రి పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో సీటు ఇప్పిస్తామని ఆసిఫాబాద్కు చెందిన వ్యక్తి రాష్ట్ర మంత్రి సీతక్క అనుచరుడని చెబుతూ సిర్పూర్ కాగజ్ నగర్ అలాగే కౌటాల పలు మండలాల్లో విద్యార్థుల నుండి ఒక్కో సీటుకు 20,000 రూపాయల చొప్పున మాట్లాడుకున్నాడు. అడ్వాన్స్గా ఒక్కొక్కరి వద్ద 10,000 రూపాయలు తీసుకొని తీరా సీటు ఇప్పించాలని ఒత్తిడి చేయడంతో మంత్రి పేరుతో ఒక లెటర్ను చూపించి నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ అతని తీరుపై అనుమానం రావడంతో సదరు వ్యక్తిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆసిఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మళ్ళీ డబ్బులు తీసుకున్నాడు కామ్రే ప్రశాంత్ కుమార్ అయితే ఆసిఫాబాద్ అతనిది. అయితే మేము అందరూ ఒకరికి ఒకరు ఇట్లా పరిచయం చేసి అంటే ఒకేసారి మేము ఆయన నమ్మలేదు, ఒకరి తర్వాత ఒకరు చెప్పిన తర్వాత మేము నమ్మినాం అన్నట్టు. అలాగా ఒకేసారి మేము ఇయ్యలే, ఒకరికి మా దారి నుండి వీళ్ళ దారి నుండి ఇంకొకరికి అట్లా పరిచయం అయ్యి అతన్ని మేము నమ్మినాము 26 మంది. అయితే అతను ఏం చేసిండు, రేపు ఎల్లుండి అని 2 నెలలు అయిపోయినా కూడా మాకు ఏది కూడా చెప్పలేదు. ఒక రోజు రమ్మన్నాడు, కాగజ్ నగర్కి రమ్మన్నాడు. మేము వచ్చేసరికి అతను సెల్లులు చిచ్చా పెట్టిండు. బాలాజీ నగర్ లో రూమ్ రెంట్ ఉంటా అని చెప్పేసరికి మేము ఒక రోజు మొత్తం మంది వచ్చి అతన్ని వెతికినాము. అయితే అతను మాకు ఎంత వెతికినా కూడా ఇక్కడ ఆయన ఉండడు అని చెప్పిండ్రు ఆ కాలనీ వాళ్ళు. అది జరిగింది. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము సార్ని కలిసి మాకు ఏదన్నా ఒకటి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మళ్ళా ప్రతి ఒక్క పేరెంట్స్ ఇలా మోసపోవద్దు. మాలాగా మేము కూలి పని చేసుకునేటోళ్ళము, మాలాగా